తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడరాడలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని కసాయి తండ్రి బావిలో పడేశాడు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, చెప్పండి, చిన్నారిని తండ్రి బావిలో పడేసిన ఘటన ఎప్పుడు జరిగింది? దీనికి గల కారణాలేంటి? తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడరాడలో ఈ భార్య భర్తలు ఇద్దరు కాపురం ఉంటున్నారు. భార్య నీలిమకు అలాగే భర్త రామవరపు రాజుకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. భార్య కాపురానికి రావడం లేదని చెప్పేసి భర్త తరచూ గొడవలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈ రోజు ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ గొడవ జరిగిన క్రమంలో కోపోద్రిగుతున్నటువంటి తండ్రి పూర్తి స్థాయిలో మద్యం సేవించి వచ్చి మనితో గొడవ చేసినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన కూతురు 4 ఏళ్ల వయసున్నటువంటి రెండో కుమార్తె లహరిని తీసుకెళ్లి సమీపంలో ఉన్నటువంటి బావిలో పడేశారు. ఈ ఘటనపై ఒకసారిగా ఇక్కడ స్థానికులు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఒకసారి నిర్ఘాంతపోయిన పరిస్థితి ఉంది. భార్య నీలిమ తనతో పాటు కాపురానికి రావడం లేదని చెప్పేసి కోపంతోనే మద్యం సేవించి ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే 4 ఏళ్ల వయసున్నటువంటి ఈ లహరిని అత్యంత కిరాతకంగా ఈ బావిలో పడేసి చంపిన ఘటన మాత్రం స్థానికంగా కలకలం లేపింది. ఈ ఘటనపై వెంటనే పోలీసులు అక్కడికి ఘటనాస్థలికి చేరుకొని నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ అమ్మాయిని బావిలో పడేసినటువంటి అమ్మాయిని బయటికి తీశారు. మృతదేహాన్ని తీసుకుని పంచనామా నిమిత్తం తరలించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టుగా మద్యం సేవించి ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే స్థానికంగా ఈ జరిగినటువంటి ఘటన చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ నిందితుడు ఇద్దరు కుమార్తెలు కావడంతో ఈ అమ్మాయిలు ఇద్దరు పుట్టారనేటువంటి క్రమంలోనే ఈ భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే అమ్మాయిలు పుట్టడం అనేది ఇష్టం లేక భార్యపై తరచూ గొడవ పడేవాడని తెలుస్తుంది. ఈ క్రమంలో జరిగినటువంటి ఈ ఘటనను స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు వెంకటరమణ.